Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So నేను ఇచ్చిన క్వశ్చన్కి ఆల్రెడీ ఆన్సర్స్ పెట్టారు చాలామంది. బడ్జెట్తో పాటుగా ఫినాన్స్ మినిస్టర్ ఆల్సో ప్లేసెస్ అదర్ డాక్యుమెంట్స్ మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్. ఇది యాక్చువల్గా FRBM చట్టంలోంచి అలాంటి ఒక 3 స్టేట్మెంట్స్ పెడతారు. స్ట్రాటజిక్ అంటే మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్ ఒకటి, అలాగే మిడ్ ఇయర్లో ఎంతవరకు చేశారు అన్న దానిపైన ఒకటి, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఉంటాయన్నమాట. సో FRBM యాక్ట్ ఈస్ ద ఆన్సర్. ఇంక ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఫారెస్ట్ రిపోర్ట్ గురించి మనం చూద్దాం. వరల్డ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది ఒకటి వచ్చింది. దీన్ని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేటటువంటి సంస్థ ఈ వరల్డ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేటటువంటి దాన్ని ఇస్తుంది. అయితే వరల్డ్ ఫారెస్ట్ డే ఇది కూడా మనం జరుపుకుంటూ ఉంటారు. సాధారణంగా వరల్డ్ ఫారెస్ట్ డేని మార్చ్ 21 వరల్డ్ ఫారెస్ట్ డేగా జరుపుతారు. ఇది చాలా చిన్న టాపిక్. సో డెఫినెట్గా ఎగ్జామినేషన్లో ఎక్కడన్నా ఫారెస్ట్రీ గురించి వీటి గురించి వస్తే మనం దీని మీద కంటెంట్ రాయొచ్చు. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా ఇలాంటి స్మాల్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ముందుగా మనం న్యూస్లోకి వెళ్తే ఎందుకు వచ్చిందంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు స్టేట్ ఆఫ్ ద వరల్డ్ ఫారెస్ట్ రిపోర్ట్ అంటే ప్రపంచవ్యాప్తంగా అటవీ సంపద అనేటటువంటిది ఏ స్థితిలో ఉంది అనే దానిపైన ఒక నివేదిక ఇచ్చారు. సాధారణంగా మనకి ఇలాంటి రిపోర్ట్స్ అనేటటువంటివి వచ్చినప్పుడు దానికి కొన్ని థీమ్స్ అనేటటువంటివి జత చేయబడతాయి. సో ఈ వరల్డ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2024కి థీమ్ ఏమి ఇచ్చారంటే యాక్సలరేటింగ్ ఫారెస్ట్ సొల్యూషన్స్ త్రూ ఇన్నోవేషన్, అంటే ఆవిష్కరణల ద్వారా అటవీ సంపదకు సంబంధించినటువంటి ఇబ్బందులకు పరిష్కార మార్గాలను వెతకడం అన్నమాట. అంటే నేను కొంచెం పెద్దదిగా చెప్పాను, ట్రూ ట్రాన్స్లేషన్ చెప్పకుండా. ఇన్నోవేషన్ అనగానే మనకి కొత్త ఆవిష్కరణలు వస్తాయి. సో యాక్సలరేటింగ్ ఫారెస్ట్ సొల్యూషన్స్ అంటే అటవీ పరిష్కార మార్గాలను ఆవిష్కరణల ద్వారా పెంచడం, ఇది థీమ్గా ఎంచుకున్నారు. అయితే ముందుగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది ఏంటి అని చూస్తే కనుక ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ. ఇది ఏం చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆకలి బాధలతో నివసించేటటువంటి వ్యక్తులకు అది తీర్చాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క హంగర్ అనేటటువంటి దాన్ని అంతం చేయాలి. హంగర్ని అంతం చేయాలంటే దాని అర్థం మన ఆకలిని చంపేయాలని కాదు. హంగర్ని అంతం చేయాలంటే ఎవరైతే ఆకలితో పడుకుంటున్నారో వాళ్ళు అట్లా ఉండకుండా అందరికీ ఫుడ్ దొరికేటట్టు చేయాలి. అంటే ఆహార భద్రత అనేటటువంటి దాన్ని తీసుకురావాలి, ఆకలి చావుల్ని నిర్మూలించాలి. అది సో వరల్డ్ ఫుడ్ డే అనేటటువంటి దాన్ని కూడా మన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితిలోనే భాగంగా అక్టోబర్ 16వ తారీఖున వరల్డ్ ఫుడ్ డే అనే దాన్ని నిర్వహిస్తూ ఉంటారు. కొన్ని దేశాల్లో అయితే వరల్డ్ ఫుడ్ డేని పురస్కరించుకుని ఎవరు ఎక్కువ ఫుడ్ తింటారా అని చెప్పి పోటీలు కూడా పెడుతుంటారు. నేను అలాంటి వాటికి వెళ్ళక్కర్లేదు. సో డే ఈ సెలబ్రేటెడ్ టు మార్క్ యానివర్సరీ ఆఫ్ ద ఫౌండేషన్ ఆఫ్ FAO, అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ని స్థాపించినటువంటి సందర్భంగా ఆ రోజుని జరుపుకుంటూ ఉంటారు. సో ఇది UN ఫుడ్ ఎయిడ్ ఆర్గనైజేషన్స్ మనకు కొన్ని ఉన్నాయి, రోమ్ ఇటలీలో ఉన్నాయి. అందులో ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది ఒక పార్ట్. దీనికి కొన్ని అటాచ్డ్ బాడీస్ కూడా ఉన్నాయి. అదేంటంటే ఇందాక చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఆకలి చావులను నిర్మూలించడానికి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని, అలాగే ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఒక నిధిని తీసుకొచ్చారు ఈ FAO దీనికి అనుసంధానమైనటువంటి బాడీస్లో. సో అది IFAD. సో ఇది మనకి సాధారణంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తాలూకా ప్రస్థానం. అయితే రిపోర్ట్లోకి వెళ్తే కనుక మనము ఇప్పుడు ఇచ్చినటువంటి రిపోర్ట్లో డీఫారెస్టేషన్ అంటే అటవీ నిర్మూలన అనేటువంటిది 1990 నుంచి 2000 అంటే ఆ 10 సంవత్సరాల్లో 15.8 మిలియన్ హెక్టేర్లు అటవీ నిర్మూలన జరిగితే ఇప్పుడు 2015 నుంచి 2020 అంటే ఇక్కడేమో 10 సంవత్సరాలు, ఇక్కడేమో 5 సంవత్సరాలు. అంటే నాకు అదే ఇక్కడ ఇచ్చినటువంటి ఇది, కాకపోతే నేను చాలా జాగ్రత్తగా చదివాను రిపోర్ట్ని. ఈ 5 సంవత్సరాల్లో ఒక సంవత్సరానికి ఎంత అటవీ నిర్మూలన జరిగిందంటే 10 మిలియన్ హెక్టేర్లు. అదే 1990 నుంచి 2000 మధ్య ఒక సంవత్సరానికి ఎంత అటవీ నిర్మూలన జరిగిందంటే ఆన్ అన్ యావరేజ్ 18.8 మిలియన్ హెక్టేర్లు. అంటే ఎందుకు ఎంత అటవీ నిర్మూలన జరుగుతోంది? మనం అభివృద్ధి అనేటటువంటి పేరిట అడవుల్ని నరికేస్తున్నాం. అభివృద్ధి అని అంటాము, సిటీని విస్తరిస్తాం. అభివృద్ధి అంటాము, కొత్త కట్టడాలు కడతాం. అభివృద్ధి అంటాం, కొత్తగా రైలు మార్గాలు లేదంటే రోడ్డు మార్గాలు లేదా ఎయిర్పోర్ట్లు అన్నీ ఇప్పుడు అడవుల్లోనే కడుతున్నారు. ఆ ఎయిర్పోర్ట్లు అడవుల్లో కడతారు, అక్కడ పులి వచ్చిందని గోల్ చేస్తారు. పులి మీ దగ్గర రాలా, మీరే పులి దగ్గరికి వెళ్ళారు. సో కాబట్టి థింగ్ ఏంటంటే అటవీ నిర్మూలన అభివృద్ధి అనేటటువంటి పేరిట చేస్తున్నాము. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది.
నేను ఈ మధ్య కాదు పొద్దున్నే ఎక్కడో ఒక ఆర్టికల్లో చదివాను. అంటార్కిటికాలో పూలు పూయడం ప్రారంభం అవుతుందంట. అంటార్కిటికాలో పూలు పూస్తున్నాయని గబుక్కుని ఆనందపడతారేమో. అంటార్కిటికాలో పువ్వులు పూస్తున్నాయంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఉన్నటువంటి నేలలో మంచు అనేది కరిగిపోయి వేడి వాతావరణం సంతరించుకుంటోంది. సో అంటే దాని అర్థం త్వరలో మంచు మొత్తం కరిగిపోయి ఈ యొక్క నదులు సముద్రాల తాలూకా ఇది పెరుగుతుంది. మొత్తం భూమి అంతా నీటితో కప్పబడిపోయింది అనుకోండి, గొడవే లేదు ఆబ్వియస్గా. సో కాబట్టి అటవీ నిర్మూలన అనేటటువంటిది చేసినప్పుడు దట్టమైన అడవులను లేకపోయినా కనీసం మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే సాధ్యమైనటువంటి చోట చెట్లు కనుక నాటగలిగితే దీన్ని కంపెన్సేషన్ చేసి ఈ యొక్క హిమానీ నదాలు కానీ లేదని అనుకుంటే ఈ మంచు పర్వతాలు కరగడం అనేటటువంటి దాన్ని ఆపచ్చు. దానివల్ల మానవాళి బ్రతికే అవకాశం ఉంటుంది. లేదంటే మనకి ఏదో బ్రహ్మానందంగా డైలాగ్ ఉంటుంది ఒకటి, ఫైర్ ఫైర్స్ ద ఫైర్, ఫైర్ విల్ బి ద ఫైర్ అని. ఇఫ్ వీ ఫైట్ విత్ ద నేచర్ ఆబ్వియస్లీ ద నేచర్ విల్ డిఫీట్ అస్. సో కాబట్టి అందులో భాగంగా ఈ యొక్క 1990 నుంచి 2000 మధ్య సంవత్సరానికి 15 మిలియన్ హెక్టేర్లు అటవీ నిర్మూలన జరిగితే అది తగ్గి 10 మిలియన్ హెక్టేర్లకే వచ్చింది. బట్ అది కూడా ఎక్కువే, అంటే దాదాపుగా 10 మిలియన్ హెక్టేర్లు అంటే 1,000 ఎకరాలు. 1,000 ఎకరాలను మనం నిర్మూలిస్తున్నాం అనేది అంత ఈజీ విషయం కాదు. అలాగే ప్రపంచవ్యాప్తంగా అటవీ సంపద పెరిగింది అనేటటువంటి దాంట్లో భారతదేశం 3వ ర్యాంకులో ఉంది. అంటే మన దేశంలో అడవులు పెరుగుతున్నాయి. కానీ ఇది మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. భారతదేశానికి సంబంధించి ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్ కూడా చూశాను నేను. దట్టమైన అడవులు ఏవైతే ఉన్నాయో ఈ దట్టమైన అడవులను నరికేస్తున్నారు, కానీ మిగతా చోట్ల చెట్లు పెంచుతున్నారు. సాధారణంగా అడవి అనేది ఎలా లెక్క పెడతారంటే శాటిలైట్తో ఇమేజ్ తీస్తారు. ఎక్కడెక్కడైతే గ్రీన్ ఏరియాస్ ఉన్నాయో వాటిని అడవులుగా తీసుకుంటూ ఉంటారు. అందుకే మనకి ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్ మీరు కరెక్ట్గా చదివితే అందులో దట్టమైన అడవులు ఎన్ని ఉన్నాయి, లేదా పొదలు ఎన్ని ఉన్నాయి, లేదా స్పార్స్డ్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి, ఇలా మీకు చాలా డివిజన్స్ ఇస్తాడనమాట. సో భారతదేశంలో అడవులు పెరుగుతున్నాయంటే దట్టమైన అడవులను మనం కూడా నరికేస్తున్నాం. దట్టమైన అడవులను నరికేసి చెట్లు నాటుతున్నాం బహుశా. సో అందులో భాగంగా ఇక్కడ చూపిస్తోంది నెట్ గెయిన్ అని చెప్పేసి. అలాగే నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అంటే మన దేశంలో కలప కానటువంటి ఈ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ లైవ్లీహుడ్స్ ఏవైతే ఉన్నాయో అది దాదాపుగా 27.5 మిలియన్లు, అంటే 27 కోట్ల మందికి ఇది భారతదేశంలో లైవ్లీహుడ్ అంటే జీవన ఆదాయాన్ని వాళ్ళకి ఇస్తోందట. అంటే దాని అర్థం ఏంటి? అడవుల్ని కనుక మనం నిర్మూలిస్తే ఇవి 27 కోట్ల మంది కూడా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది ఆ పర్టికులర్ ఇందులో ఇచ్చినటువంటి హైలైట్స్. అయితే దీనికి ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ థీమ్లో చెప్పారు కదా, ఇన్నోవేషన్ ఫర్ సొల్యూషన్స్ అని. అంటే కొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చి ఈ యొక్క ఇబ్బందులకు పరిష్కార మార్గాలను వెతకాలి. అందులో ఫస్ట్ది క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ స్ట్రెస్, అంటే వాతావరణ మార్పుల కారణంగా అడవుల మీద విపరీతమైనటువంటి ఒత్తిడి అనేటటువంటిది వస్తుంది. సో అడవుల్ని బలోపేతం చేయడానికి ఇన్నోవేటివ్ ఫారెస్ట్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్, అంటే అడవుల నిర్వహణ, అక్కడ ఉన్నటువంటి భూమి నిర్వహణకు సంబంధించి కొత్త వ్యూహాలను రచించాల్సినటువంటి అవసరం ఉందని రిపోర్ట్ చెప్పింది. అలాగే 2 బయో ఎకనామీ వైపు మనం షిఫ్ట్ అవ్వాలి. బయో ఎకనామీ అంటే ఏంటి? కార్బన్ ఉద్గారాలను సృష్టించినటువంటి ఒక వ్యవస్థను బయో ఎకనామీగా మనం పేర్కొంటాం. సో జీరో కార్బన్ బయో ఎకనామీ అంటే ఖచ్చితంగా మనం కొత్త వుడ్ బేస్డ్ ప్రొడక్ట్స్ యూజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం చెక్కను వాడాలి కానీ దాన్ని సమర్థవంతంగా వాడాలి. అంటే ఒక చెట్టు నరికే చోట అర చెట్టు నరికేటట్టు, లేదా 2 చెట్లు నరికే చోట ఒక చెట్టు నరికేటట్టుగా మనం ఎఫిషియెంట్ ప్రొడక్షన్ తయారు చేసుకోవాలి. డెఫినెట్గా వీ కాంట్ అవాయిడ్ వుడ్ ప్రొడక్ట్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన రోజువారీ జీవితంలో ఈ చెక్క లేకుండా మన రోజువారీ జీవితం నడవదు. డెస్క్ చేయాలి చెక్కతోనే చేయాలి, మంచం చేయాలి చెక్కతోనే చేయాలి, ఐరన్ మంచాల మీద పడుకోరు మన వాళ్ళు. దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, షిఫ్ట్ టువర్డ్స్ బయో ఎకనామీ. సో దీనికి సంబంధించిన కొత్త ఆవిష్కరణలు రావాలి. అలాగే నాన్ వుడ్ ఫారెస్ట్ ప్రొడక్ట్ అంటే చెక్క కానటువంటి, వుడ్ కానటువంటి కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఏదో మన వాళ్ళు చెప్తున్నారు ఫారెస్ట్ బేస్డ్ ఫుడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తేనె తీసుకున్నారనుకోండి, సో ఇది చాలా మార్కెట్ ఉంది దీనికి. ప్రపంచంలో బాగా స్వచ్ఛమైన తేనె ఎక్కడ దొరకదు. డాబర్ ఇవన్నీ అంతా బెల్లం పానకాలే. నేను టెస్ట్ చేసి కూడా చూశాను. అవి మన దేశంలో ఉన్న పర్టికులర్ టెస్ట్ని రీచ్ అవుతున్నాయి కానీ యూకే టెస్టింగ్ ఏం రీచ్ అవ్వట్లా. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది ఈ బీ కీపింగ్ చేసి తేనె ఇలాంటివి తయారు చేస్తున్నారు. సో ఇలాంటివి కొన్ని, అలాగే ఫిష్, ఇందులో అన్నింటిలోని కూడా మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీటి నుంచి కొత్త ప్రొడక్ట్స్ తీసుకొచ్చి దాని నుంచి కూడా ఈ యొక్క అడవుల మీద ఆధారపడేటటువంటి వ్యక్తుల తాలూకా ఆదాయాలను పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి కొత్త ఆవిష్కరణలతో. దీనికి సంబంధించి 5 టైప్స్ ఆఫ్ ఇన్నోవేషన్ గురించి మాట్లాడారు. ముందుది టెక్నాలజికల్, అంటే సాంకేతికతకు సంబంధించి రిమోట్ సెన్సింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, వీటన్నిటిని కనుక మనం వాడుకుంటే దేశంలో ఉన్నటువంటి అడవులకు సంబంధించి
అద్భుతమైనటువంటి డేటా మనకు వస్తుంది. దాని కారణంగా మనం ఏం చేయొచ్చు, ఆ డేటాను తీసుకొని నిర్వహణ వ్యూహాలను రచించవచ్చు. ఉదాహరణకి నాసా వాళ్ళు, ల్యాండ్శాట్, కోపర్నికస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా అడవుల తాలూకా డేటాను సేకరించడానికి ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్. అలాగే సోషల్ పాలసీ అండ్ ఇన్స్టిట్యూషనల్ అంటే వ్యవస్థాపరంగా, విధానాల పరంగా, సామాజిక పరంగా కూడా ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఉమెన్, యూత్ అలాగే అక్కడ నివసించేటటువంటి వ్యక్తులని మనం ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడవి ఉంది, ఆ అడవిలో నివసించేటటువంటి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు, అలాగే అక్కడ ఉన్నటువంటి యూత్, వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తే బెటర్గా ఉంటుంది రిజల్ట్స్. అంటే అడవుల్ని మనం బాగా కాపాడుకోవచ్చు. సో ఇండియాస్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఏం చెప్తుందంటే అడవులకు సంబంధించి అక్కడ ఏదైనా కమిటీ వేస్తే అందులో 1/3 ఉమెన్ ఉండాలని చెప్పి మనం ఆల్రెడీ నిర్ణయాలు తీసుకున్నాం. కాకపోతే ఇవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనేది క్వశ్చన్. మొక్క నాటడం ముఖ్యం కాదు, ఆ మొక్క బతికిందా లేదా. నేను ఆ మధ్యకాలంలో ఒక పేపర్లో చూశాను, కేసీఆర్ గారు మొక్క నాటారని చెప్పి ఇచ్చారు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. తర్వాత ఆ నాటిన మొక్కను మర్చిపోతారు, అది బతికిందా చచ్చిందా ఎవరు చూడరు. చీఫ్ మినిస్టర్ అలా చూస్తారు, ఆయన ఏదో అందరినీ ఎంకరేజ్ చేయడానికి నాటుతారు, అది ఏ చీఫ్ మినిస్టర్ అయినా కూడా. సో తర్వాత ఒక 15 రోజుల క్రితం కేసీఆర్ నాటిన మొక్క చచ్చిపోయిందని మళ్ళీ అదే న్యూస్ పేపర్లో వచ్చింది. కాకపోతే ముందేసిన ఆర్టికల్ పెద్దదేశాడు, ఈ ఆర్టికల్ చిన్నదేశాడు. సో మొక్కల్ని నాటడం ఇంపార్టెంటే, కానీ నాటిన మొక్క చెట్టుగా ఎదుగుతుందా లేదా, చెట్టును ఎవడు చంపలేదు అంటిల్ అండ్ అన్లెస్ మనం కోస్తే తప్ప. కానీ మొక్కను ఏముందండి, చిన్న కుక్కబల్ల కూడా లాగిపడేస్తుంది. సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ మనం నాటినటువంటి మొక్కలు చెట్లుగా మారుతున్నాయా లేదా అనేది కూడా చూడాలి. సో ఫినాన్షియల్, ఆర్థిక పరంగా చూస్తే మనము స్టాండింగ్ ఫారెస్ట్స్ ఇవన్నీ చూసుకొని రీస్టోరేషన్ ఎఫర్ట్స్ అంటే ఆల్రెడీ పాడవుతున్నటువంటి ఏవైనా అడవులు కానీ, ఆల్రెడీ ఉన్నటువంటి అడవులు పాడవకుండా వీటికి కావాల్సినటువంటి నిధులను మనం ఇవ్వాలి. దీనికి సంబంధించి సాఫ్ట్ కమోడిటీ రిస్క్ ప్లాట్ఫామ్ ఇట్లాంటివి కొన్ని వచ్చే స్క్రిప్ట్ ప్లాట్ఫామ్స్ ఇట్లాంటివి. సో ఇవన్నీ వాడుకొని ఉన్నటువంటి అడవులను మనం కాపాడుకోవాలి. అలాగే బ్యారియర్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేషన్ అంటే మన దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కొత్త ఆవిష్కరణలకు అడ్డంకులు ఏమున్నాయి అంటే కల్చర్ డిస్కరేజింగ్ క్యూరియాసిటీ, క్రియేటివిటీ అండ్ రిస్క్ టేకింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్నోవేషన్ కల్చర్ అనేటటువంటిది లేదు. ముఖ్యంగా కొత్తగా డబ్బులు సంపాదించడానికి మనం ఆవిష్కరణలు వెతుక్కుంటున్నాం, కానీ ప్రకృతిని కాపాడుకోవడానికి ఒక ఆవిష్కరణ అయినా వస్తుందా, ప్రకృతిని కాపాడడానికి ఒక పేటెంట్ అయినా వస్తుందా. సో కాబట్టి అసలు ఆ టైప్ ఆఫ్ ఆలోచన కానీ దాని మీద ధ్యాస కానీ పెద్దగా ఉండట్లేదు. అంటే అందరినీ కలిపే, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. సో క్యాపిటల్ లిమిటేషన్స్ లైక్ హ్యూమన్, అలాగే ఇలాంటి ఆవిష్కరణలు చేయడానికి నైపుణ్యాలు ఏమి అనేటటువంటిది ఒకటి ఉంది. అలాగే అసలు ఇవి ఏదైనా చేయాలంటే మనం అడవులకు పోవాలా, అసలు మనం అడవులకు పోనివ్వడానికి లేదు, మనం పోము కూడా. సో అదొకటి ఉంది. అలాగే రెస్ట్రిక్టెడ్ టెన్యూర్ రైట్స్, ఈవెన్ మనం ఏదైనా చేయాలన్నా కూడా దానికి సంబంధించి హక్కులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ రకంగా ఉంది. అలాగే పాలసీ సపోర్ట్, ప్రభుత్వ విధానాలు కూడా ఇలాంటి ఆవిష్కరణలను, నూతన ఆవిష్కరణలు చేపట్టడానికి అంత అనువుగా లేవు. సో వీటిలన్నింటినీ కూడా మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనికి సంబంధించి కొన్ని రికమెండేషన్స్ కూడా చేశారు. ఎవరైనా అట్లాంటి ఆవిష్కరణలు చేస్తే వాటిని రివార్డ్ ఇవ్వడము, అలాగే వీటికి సంబంధించి నైపుణ్యాలను, అలాగే క్యాపబిలిటీస్, దానికి సంబంధించినటువంటి జ్ఞానము, వీటిలన్నింటినీ కూడా పెంచడము, అలాగే నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి కొన్ని ఆపర్చునిటీస్ ఇవ్వాలి. అంటే ఉదాహరణకి ఏదో జర్మనీలో ఎవరో అడవులను రక్షించడానికి ఒక టెక్నాలజీ ఎత్తుకారనుకోండి, దీన్ని ఇండియాకి పట్టుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇలా చేస్తే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా అడవుల్ని రక్షించేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. అలాగే యూనివర్సల్లీ యాక్సెసిబుల్ ఫినాన్షియల్ రిసోర్సెస్, అడవులకు కాపాడడానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆర్థిక వనరులు అనేటటువంటివి అందరికీ అందే విధంగా ఉండాలి. సో ఆ రకంగా మనం చూడొచ్చు. సో దీనికి సంబంధించి మనం గతంలో 2012లో క్వశ్చన్ ఇచ్చాడండి, ఫారెస్ట్ కవర్కి సంబంధించి. మీ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలపండి. గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో అటవీ విస్తరణని, అటవీ నిర్మూలన రేటు ఎలా ప్రభావితం చేసింది, ఈ మార్పులను పరీక్షించడానికి ఏ చర్యలు తీసుకోబడ్డాయి, ఇది 200 పదాల్లో రాయండి. దట్ విల్ హెల్ప్ యువర్ ఆన్సర్ రైట్. సో ఇది వరల్డ్ ఫారెస్ట్ రిపోర్ట్ గురించి మరో కొత్త టాపిక్తో విల్ మీట్.